బంగ్లాదేశ్ మత్స్యకారులకు నరసన్నపేట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం మూసావానిపేట సముద్ర తీరానికి అనుమానాస్పదంగా వచ్చిన బంగ్లాదేశ్ మత్స్యకారులను మొదట కళింగపట్నం మెరైన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు ప్రశ్నలు సంధించిన పోలీసులు దారి తప్పి శ్రీకాకుళం సముద్ర తీరానికి వచ్చినట్టు కేసులు నమోదు చేశారు. తర్వాత నరసన్నపేట కోర్టుకు తరలించగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బంగ్లాదేశ్ ఎంబాసీకి మెయిల్ పంపించింది. అక్కడ ప్రభుత్వం ఈ 13 మంది బ్యాక్గ్రౌండ్ చెక్ వివరాలు అందించిన తర్వాత వీరిని విడిచిపెట్టే అవకాశం కనిపిస్తుంది. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. బంగ్లాదేశ్కి చెందిన 13 మంది మత్స్యకారులు మన దేశానికి చెందినటువంటి ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం మూసవానిపేట బీచ్లో కనిపించడం అనేది కలకలం రేపింది. ఒక్కసారిగా దీని వెనక ఏమైనా కుట్ర ఉందా లేకపోతే ఏమన్నా దాగి ఉందా అనేటటువంటి అనుమానాలు ఒక్కసారిగా ఇది ఒక పెద్ద సంచలనంగా మారిపోయినటువంటి పరిస్థితి. అయితే మొత్తం 13 మంది మత్స్యకారులు, బంగ్లాదేశ్కి చెందినటువంటి 13 మంది మత్స్యకారులు చేపల వేటకు వచ్చి ఇటువైపు దారి తప్పిపోయి ఇటువైపు వచ్చారు అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పడవ ఏదైతే ఉందో ఆ పడవతోనే వాళ్ళందరూ కూడా మత్స్యకారులందరూ కూడా 13 మంది మత్స్యకారులు కూడా వచ్చి ఇక్కడ సుమారుగా 22 రోజులు ఈ సముద్రంలోనే ఫుడ్ లేక పడవకు సంబంధించినటువంటి ఇంధనం కూడా అయిపోవడం కారణంగా ఎక్కడెక్కడే లంగర్ వేసుకుని ఇక్కడే తిరుగుతూ ఇక్కడే ఉండడం కారణంగా ఒక్కసారిగా ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ అనుమానాస్పదంగా ఒక పడవ తిరుగుతుంది అని చెప్పి పోలీసులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు వెంటనే వచ్చి వాళ్ళని తీసుకొని రావడం, వాళ్ళని విచారించడం ఇదంతా జరిగింది. ఇక్కడ ఈ బీచ్ ఒడ్డుకు తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి చూస్తే కాస్త దయనీయంగా కనిపించింది. ఆకలితో చలితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళలో కనిపించింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ గ్రామస్తులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదట వాళ్ళందరికీ కూడా చలిమంట వేసి వాళ్ళకి కాస్త ఉపశమనం కల్పించి ఆ తరువాత వాళ్ళకు ఫుడ్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఆ తర్వాత పోలీసులందరూ కూడా వీళ్ళని విచారించి స్థానికంగా ఉన్నటువంటి కళింగపట్నం పోలీస్ స్టేషన్కి, మెరైన్ పోలీస్ స్టేషన్కి తరలించి అక్కడి నుంచి ఆ పోలీసులు నరసన్నపేట కోర్టుకి తరలించినటువంటి పరిస్థితి. అక్కడ కోర్టులో విచారణ చేసిన తర్వాత 14 రోజులు రిమాండ్ విధించారు. ప్రస్తుతానికైతే మాత్రం వీళ్ళందరినీ కూడా వీళ్ళపైన ఎటువంటి దేశద్రోహం అనుమానాలు కానీ కుట్ర అనుమానాలు కానీ వీళ్ళపైన ప్రస్తుతానికైతే మాత్రం ఎలాంటి అనుమానాలు కూడా లేవు. కేవలం దారి తప్పిపోయి ఇంధనం అయిపోవడం కారణంగా దారి తప్పిపోయి ఇలా వచ్చారు, అలా రావడం కారణంగానే ఇక్కడికి ఈ ఒడ్డుకు చేరుకున్నారు అని చెప్పేసి కూడా పోలీసులు కూడా ప్రస్తుతానికైతే నిర్ధారించినటువంటి పరిస్థితి. అయితే అంత ఈజీగా, ఎందుకంటే ఒక దేశానికి సంబంధించినటువంటి సముద్ర జలాల్లోకి ఇంకో దేశానికి సంబంధించినటువంటి మత్స్యకారులు కావచ్చు, ఎవరైనా సరే ఒక దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు వేరే దేశానికి సంబంధించినటువంటి జలాల్లోకి రావడానికి ఎటువంటి అవకాశాలు లేవు. అది ఒక రకంగా చెప్పాలంటే క్రైమ్. కాబట్టి వీళ్ళు వెనక ఇంకేమైనా కుట్ర ఉందా లేకపోతే ఏంటి అనేది కూడా విచారించి పంపించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 14 రోజులు రిమాండ్ విధించారు. ఆ దేశానికి, బంగ్లాదేశ్ ఎంబసీకి ఒక మెయిల్ కూడా పంపించారు. మీ దేశానికి సంబంధించినటువంటి 13 మంది మత్స్యకారులు ఇలా భారతదేశానికి సంబంధించినటువంటి సముద్ర జలాల్లోకి వచ్చారని చెప్పేసి ఒక మెయిల్ కూడా పంపించారు. అక్కడ ఆ దేశంలో వాళ్ళ కండక్ట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి అధికారులు కూడా వాళ్ళందరూ విచారించిన తర్వాత అక్కడి నుంచి ప్రాపర్గా ఒక డేటా వచ్చిన తర్వాత వీళ్ళలో ఎలాంటి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమి కానీ లేదు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఆ బంగ్లాదేశ్ అధికారులు మన ఎంబసీకి పంపించిన తర్వాత అక్కడి నుంచి మన జిల్లా అధికారులకు వీళ్ళందరికీ పంపించిన తర్వాత ఆ డేటాని కండక్ట్ సర్టిఫికేట్ క్లియర్గా ఉన్న తర్వాత ఈ 14 రోజుల తర్వాత వీళ్ళని విడిచిపెట్టేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈలోపు వీళ్ళు వెనక ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఏమైనా, ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు అంత ఈజీగా మత్స్యకారులు అనే వాళ్ళకి ఒక స్పష్టత ఉంటుంది, ఎలా వెళ్ళాలి ఎలా రావాలి అనేటటువంటి స్పష్టత ఉంటుంది. అలాంటిది ఇటువైపు ఎలా వచ్చేసారు అనే ఒకవేళ నిజంగానే ఏదన్నా కుట్రకోణం దాగి ఉందా, ఈ కుట్రకోణంలో భాగంగా దొరికిపోతాము అనేటటువంటి ఒక అనుమానంతో, ఒక భయంతో కుట్రకోణంలో అంటే బ్లాస్ట్ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇటువంటివి ఏమైనా సరే, పేలుడు పదార్థాలు కానీ ఇటువంటివి ఏవైనా సరే ఆ సముద్రంలో పడేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాటన్నింటిని కూడా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దొరికిపోతామనేటటువంటి భయంతో వీళ్ళందరూ కూడా ఫుడ్ లేకుండా ఫుడ్ కూడా అందులో పడేసి ఉండొచ్చు, ఇలాంటి అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇదంతా పూర్తిగా ఈ 14 రోజుల్లో విచారణ చేసిన తర్వాత ఎట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ నుంచి కూడా ఒక కండక్ట్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళని రిలీజ్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ నాగరాజ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం.